ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, మరి ఒక తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మీ పాద సన్నిధికి రావడానికి, మీ వాక్యం ధ్యానం చేసుకోవడానికి మీ కృప మాకు ప్రసాదించండి. మమ్మల్ని మీ సన్నిధిని అనుభవిస్తూ, మీ ముఖ దర్శనం చేసుకుంటూ, మీ చల్లటి మాటలు ధ్యానం చేసుకుంటూ, మా ప్రభువా, మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి మీరు దయచేసి సహాయం. మీరు మాతో మాట్లాడుతుండగా మీ మాటలు గ్రహించగలటకు, వాటిని అన్వయించుకోగలటకు మీరు దయపాలించండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం ఆ జనవరి 9వ తారీఖున బైబిల్ స్టడీ మనం మొదలెట్టాము. ఇప్పటికీ దాదాపు 5 సార్లు మనం వాక్యాన్ని ధ్యానం చేయడం జరిగింది. ఇవాళ 6th పార్ట్‌గా మనం స్టడీ చేస్తాం. ఒకసారి మనం రీక్యాప్ చేసుకుందాం. ఆహ్, యోహాను ఈ మొదటి పత్రిక ఎందుకు రాశాడు? 4 కారణాలున్నాయి. దేవుని సహవాసంలో సంతోషం పరిపూర్ణమవుతుంది. రెండవది, దేవునితో సహవాసం చేసేవాళ్ళు పాపం చేయకూడదు అని. మూడవది, మోసపరిచే క్రీస్తు విరోధులు ఆల్రెడీ బయలుదేరారు కనుక వారి విషయమే జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక చేయటానికి. చివరిగా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసము ఎవరైతే ఉంచుతారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు అనే ట్రూత్ ని ఆయన మరలా జ్ఞాపకం చేయటానికి ఈ పత్రిక రాసినాడు. ఈ పత్రికను మనము 5 పార్ట్స్ గా డివైడ్ చేశాము. ఈ పత్రికకి ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే, యేసే క్రీస్తు కనుక ఆయనను ప్రేమించండి. దేవునితో సహవాసం చేసేవాళ్ళు సత్యాన్ని అభ్యసిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు వారి పాపలను గురించినటువంటి అవగాహన కల్పిస్తాడు. వాళ్ళు పశ్చాత్తాపడతారు. వాళ్ళు శుద్ధి చేయబడతారు. సత్యాన్ని గ్రహిస్తారు. అంచెలంచెలుగా వాళ్ళు సత్యంలో ఎదుగుతారు. రెండవ చాప్టర్‌లో మనం ఏం చూసామంటే, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో వాళ్ళు ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే రూపాంతరం చెందుతారు. దేవుడు ఎలా ప్రేమిస్తాడో వాళ్ళు కూడా అలా ప్రేమిస్తారు. లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవడంబంపై విజయాన్ని వాళ్ళు పొందుకుంటారు. పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళలో ఉంటుంది గనుక వారు సత్యాన్ని గ్రహిస్తారు. అది రెండో అధ్యాయంలో క్లుప్త వివరణ. మూడో అధ్యాయంలో పాపం సహవాసం చేసేవాళ్ళు పాపంలో కొనసాగరు. నాలుగో అధ్యాయంలో సహవాసం చేసేవాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తారు. ఐదో అధ్యాయంలో దేవునితో సహవాసం చేసేవాళ్ళు లోకాన్ని జయిస్తారు. అలాగే మనము ఈ మొదటి అధ్యాయంలో 2 భాగాలుగా చేయడం జరిగింది. దేవునితో సహవాసం చేసేవాళ్ళు ఇతరులతో సహవాసం చేస్తారు. దేవునితో సహవాసం చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్షన్స్ దీన్ని అన్యోన్య సహవాసం అన్నాడు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేస్తుంది. అలా పరిశుద్ధతలో పురోగతి సాధిస్తారు. జీవవాక్యముతో సహవాసం, జీవ వెలుగుతో సహవాసం, అప్పుడు సత్యంలో ఎదిగే గొప్ప కృప ప్రసాదిస్తాడు. కన్విక్షన్స్ పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్ట్ చేస్తాడు. సారో దైవ చిత్తానుసారమైన దుఃఖం కలుగుతుంది. అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు. యేసుక్రీస్తు వారు తన రక్తం చేత మనల్ని శుద్ధి చేస్తాడు. రెండో అధ్యాయంలో మనం ఏం చూసామంటే, క్రీస్తుని ఎరిగిన వారు వెనుకంజ వేసినా తిరిగి సమకూర్చబడతారు. ఎందుకంటే క్రీస్తు యేసు తండ్రి కుడి పార్శ్వన మన కొరకు అడ్వకేట్ గా ఉత్తరవాదిగా ఉన్నాడు. క్రీస్తుని ప్రేమించే వాళ్ళు తమ సహోదరులు కూడా ప్రేమిస్తారు. సంఘాన్ని 3 ముక్కలుగా చేశాడు. పిల్లలు, యవనస్తులు, తండ్రులు. పిల్లలు వారి పాపములు పరిహరించబడ్డాయి. యవనస్తులు దేవుని వాక్యము వారిలో ఉంది. వారు బలవంతులు. వాళ్ళు అపవాదిని జయించారు. తండ్రులు అంటే పిల్లల స్థాయి, యవనస్తుల స్థాయిని వాళ్ళు పురోగతి సాధించి, తండ్రులు అంటే వాళ్ళు మళ్ళా పిల్లల్ని కంటారు, సువార్త ప్రకటిస్తారు. సువార్త ద్వారా అనేకులను క్రీస్తు వద్దకు నడిపిస్తారు. వాళ్ళు ఒక ఫాదర్లీ ఫిగర్ లా ఉంటారు. వాళ్ళు ఆది నుండి ఉన్న వారిని వాళ్ళు ఎరుగుతారు. సో దే కీప్ నోయింగ్ గాడ్.
క్రీస్తుని ఎరిగిన వారు శోధన జయిస్తారు. అదే శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. పరిశుద్ధాత్మ అభిషేకమును బట్టి క్రీస్తు విరోధులను వారు గ్రహిస్తారు. ఈ వివరాన్ని మనం సెకండ్ చాప్టర్ లో మనం చూసాం. థర్డ్ చాప్టర్ లో ఏం చూసామంటే, దేవునితో సహవాసం చేసేవాళ్ళు నిరీక్షణ ఉంటుంది వాళ్ళకి. ఏమిటా నిరీక్షణ? ప్రభు వస్తాడు, యేసుక్రీస్తు తిరిగి వస్తాడు అనే నిరీక్షణ వారికి కలిగి ఉన్న కారణం చేత వాళ్ళు తమను తాము పవిత్రంగా కాపాడుకోవడానికి వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తారు. అంటే వాళ్ళు పాపంలో కొనసాగకుండా తమను తాము భద్రం చేసుకుంటారు. అప్పుడు ఆయన యందు నిలిచి ఉంటారు. దేవునికి విధేయత చూపుతారు కనుక దేవుని విధేయతలో వాళ్ళు కొనసాగుతారు. పరిశుద్ధుల సహవాసం అంటే సహోదరుల అవసరతలు తీరుస్తారు. తోటి విశ్వాసుల యొక్క దైనందిన జీవితంలోని అవసరతలు గ్రహించి అలా వాళ్ళు తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. పరిశుద్ధాత్మ కన్విక్షన్స్ కలుగజేస్తాడు. పరిశుద్ధాత్మ కన్విక్షన్స్ కలుగజేసినప్పుడు ఒప్పుకొని విడిచిపెడతారు. కానీ ఒప్పుకోకుండా దోషారోపణలో కంటిన్యూ అవ్వరు. వాళ్ళు దోషారోపణ లేకుండా చూసుకుంటారు. దేవుని సన్నిధిలో ధైర్యం ఉండాలంటే మనసాక్షి దోషారోపణ వేయకూడదు. అప్పుడు దేవునికి ఇష్టమైన పనులు వాళ్ళు చేస్తారు. అప్పుడు వారి ప్రార్థన కూడా దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తారు. అది మనం 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం స్టడీ చేశాం. జీవవాక్యము, జీవ వెలుగు, దేవుని సత్యము. ఇప్పుడు 3వ అధ్యాయానికి కొంచెం ప్రేమ గురించినటువంటి వివరణ మనకు అర్థమైంది. సెకండ్ చాప్టర్ లో కూడా చెప్తాడు. ఈ ఈ ఫస్ట్ ఎపిసోడ్స్ అంతా కూడా ప్రేమ గురించినటువంటి వివరణ ఎక్కువగా మనం చూస్తాం. ప్రేమించాలి, ప్రేమించాలి, ప్రేమించాలి. సో దేవుని ప్రేమించండి అని ఈ పత్రిక అంతా కూడా దానికి ఆ పేరే పెట్టాం. ఎవరు? యేసే క్రీస్తు కనుక ఆయనని ప్రేమించండి. తర్వాత నిరీక్షణ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తమను తాము పవిత్రంగా కాపాడుతారు. అది థర్డ్ చాప్టర్ లో మనం చూసాం. సో ఫోర్త్ చాప్టర్ ని 2 భాగాలుగా చేయడం జరిగింది. లాస్ట్ క్లాస్ లో మనము మొదటి 6 వచనాల గురించి మనం స్టడీ చేశాం. దేవుని సంబంధులు క్రీస్తు విరోధులను జయిస్తారు. సో ప్రతి ఆత్మను పరీక్షించాలి. ఎందుకంటే భ్రమపరిచే ఆత్మ ఉంది. క్రీస్తు వలె వాళ్ళు భ్రమపరుస్తారు. అందుకనే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు గురించినటువంటి వివరణ లాస్ట్ క్లాస్ లో మనం చాలా వివరంగా మనం చూసాం. క్రీస్తు శరీరధారి అయి వచ్చానని ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళు దేవుని సంబంధమైన వాళ్ళు కారు. ఎవరైతే క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకుంటారో ఆ ఆత్మ దేవుని సంబంధమైనది అని 4వ అధ్యాయం మొదటి భాగంలో అపోస్తలుడైన యోహాను మనకు తెలియపరిచాడు. ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు. దేవుని సంబంధులు వాళ్ళు చిన్నపిల్లలైనా సరే క్రీస్తు విరోధులను జయిస్తారు. కారణం ఏంటంటే వాళ్ళు క్రీస్తు యేసుగా వచ్చాడు, ఆయన శరీరధారిగా వచ్చాడని వాళ్ళు ఒప్పుకుంటారు. అబద్ధ ప్రవక్తలు, లోక సంబంధులు వాళ్ళు దేవుని సంబంధమైనవి కావు కనుక మన మాట వాళ్ళు వినరు. ఆ తర్వాత క్రీస్తు విరోధి ఆత్మ, భ్రమపరిచే ఆత్మ ఉంటుంది కనుక పరీక్షించాలి, పరిశోధించాలి, జాగ్రత్తగా ఉండి అటువంటి వాళ్ళ సహవాసంలో మనము చిక్కుకొని మనము నష్టపోకూడదు అనే విషయాన్ని మనం గతంలో మనం చూసాం. అక్కడ ఏం చెప్తా అంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. క్రీస్తు విరోధులను మనం జయించాలి. అందుకనే ఒరిజినాలిటీ కనుక ఒరిజినల్ నోట్ కనుక అర్థం చేసుకుంటే డూప్లికేట్ నోట్ మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యంలోని ఆరోగ్యకరమైన బోధ గనక మనకు అర్థమైతే తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు చెప్పే వాళ్ళు గురించిన వివరణ ఇంకా బాగా అర్థమవుతుంది. వాక్యాన్ని అర్థం చేసుకునే నేపథ్యంలో ఎక్కడ పొరపాట్లు జరుగుతాయో లాస్ట్ క్లాస్ లో మనం కొంత చూసాం. ఇంకొక మాట మీకు చెప్పాలి, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనలో నుండి బయలుదేరారు అంటాడు చూడండి. ఆ మాట 2వ అధ్యాయము 1 యోహాను పత్రిక 18వ వచనం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ. 19వ వచనం. వారు మనలో నుండి బయలుదేరి, అది పాయింట్. ఏదో బయట నుంచి రావటం కాదు, వాళ్ళు మనలో నుండే బయలుదేరారు. లాస్ట్ క్లాస్ లో చాలా వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం ఏమనుకుంటామంటే క్రీస్తు విరోధులు వాళ్ళు ఒక స్పెషల్ కాస్ట్యూమ్ వేసుకుంటారనో లేక వాళ్ళని ఇలా చూడగానే గుర్తుపడతామేమో అని అనుకుంటారు. అది కాదు పాయింట్. లేఖనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాశాడు,
ఆ వివరణ అర్థం కాకుండా, ఆథర్స్ ఇంటెంట్ కరెక్ట్‌గా అర్థం కాకుండా, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పడానికి లేఖనాల్లో చెప్పాడో అది చెప్పకుండా, ఎక్కువ శాతం మంది బోధకులు ఏం చేస్తారంటే, వాళ్ళ ప్రసంగాలు చేస్తారు. వాళ్ళ ఆలోచనలు దేవుని వాక్యంలో చొప్పింపజేస్తారు. వాళ్ళు చెప్పాలి అనుకున్నవి దేవుడు దేవుని ప్రతినిధిగా, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో చెప్పినట్టుగా చెప్తారు. మరలా ఇంకొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. చాలా మందికి లేఖనాలు అర్థం కావు. కానప్పుడు అర్థం కానట్టే ఉండాలి. కానీ అర్థం కాకపోయినా అర్థమైనట్టుగా వాళ్ళు పెద్ద బోధకుల్లాగా పుస్తకాలు కూడా రాస్తారు వాళ్ళు. దయచేసి చూడండి నాతో పాటు అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో దాని గురించినటువంటి వివరణ ఇస్తాడు. మీకు లాస్ట్ టైమ్ చూపించాను. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఇది చాలా, చాలా, చాలా అవసరమైంది. ఖచ్చితంగా తెలియాలి. ఇటు సంఘ నాయకత్వానికి తెలియాలి. సంఘ సభ్యులకు తెలియాలి. సంఘ నాయకత్వం యొక్క ఖచ్చితమైన బాధ్యత ఏందంటే, పుల్పిట్ మీద నిలబడి వాక్యము ఎవరంటే వాళ్ళు చెప్పడానికి అవకాశం ఇవ్వకూడదు. అది ట్రైనింగ్ సెంటర్ కాదది. అది మనం నేర్పిద్దాము, ట్రైన్ అప్ చేద్దాము, వాళ్ళు తోసేద్దాము, నిలబెడదాము, దేవుడే సహాయం చేస్తాడనుకున్నది ఖచ్చితంగా రాంగ్ అది. తప్పది. ఇప్పుడు ఒక 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 లాంగ్వేజ్ ఉందనుకోండి. ఆ లాంగ్వేజ్‌కి గ్రామర్ ఉంటుందా? ఉంటుంది. ఒక లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు, ఆ లాంగ్వేజ్‌కి సంబంధించిన గ్రామర్ తెలిస్తేనే ఆ లాంగ్వేజ్ కరెక్ట్‌గా మాట్లాడడానికి కుదురుతుంది. అది మొదటి మాట. రెండో మాటేంటంటే, ఒక లాంగ్వేజ్ ఉన్నప్పుడు ఆ లాంగ్వేజ్‌కి వొకాబులరీ ఉంటాయి. ఈ వొకాబులరీ యొక్క భావం అర్థం అవ్వాలంటే డిక్షనరీ ఉంటుంది. డిక్షనరీలో ఆ పదానికి ఏ ఏం ఏ భావం వస్తుందో అదే భావం చెప్పాలి. అది చెప్పకుండా ఇప్పుడు నేను చెప్పినప్పుడు నేనొకటి, ఇంకొక ఏ, బి, సి, డి అని నలుగురు మాట్లాడుతున్నారనుకోండి. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ట్రూత్‌ని ఒక టెక్స్ట్‌కి ఒకే మీనింగ్ ఉంటుంది. దీన్ని హెర్మినూటిక్స్ అంటారు. హెర్మినూటిక్స్ అంటే అర్థం ఏందంటే, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ టెక్స్ట్. ఏ టెక్స్ట్ అయినా సరే, ఆ టెక్స్ట్‌ని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. దాన్ని హెర్మెన్యూటిక్స్ అంటారు. వాక్యాన్ని బోధించే బోధకులకు హెర్మెన్యూటిక్స్ లేకుండా, ఏదో అక్కడ రాయబడిన ఒక పదాన్ని తీసుకొని, ఆ పదానికి తాము తోచినట్టు, తమకు అర్థమైనట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తారు. చూడండి నేను చెప్తాను. ఎవరు ఈ అబద్ధ బోధకులు? ఎవరు ఈ క్రీస్తు విరోధులు? అంటే మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 3 నుండి నేను 7 వచనాలు నేను చదువుతాను. సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ. లాస్ట్ క్లాస్‌లో ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి దీన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయను. ఇది మీకు చెప్తున్నానంటే, ఒకవేళ ఎవరైతే లాస్ట్ క్లాస్ మిస్ అయ్యారో, దాన్ని మీరు మరలా లాస్ట్ క్లాస్‌లో చెప్పబడినటువంటి ఆ వీడియోని గనక మరలా ఇంకొకసారి వింటే, మీకు ఆ ట్రూత్ అర్థమవుతుంది. మీరు అంగీకరించకపోయినా పర్వాలేదు. కానీ యూ షుడ్ నో ఇట్. ఎందుకంటే రేపొద్దున నాకు తెలీదండి, నాకెవరు చెప్పలేదండి అనే అవకాశము దేవుని సన్నిధిలో కనపడదు. దేవుడెప్పుడు కూడా ఖచ్చితంగా ఆయన తన సేవకులను పంపించి ఆయన సరియైన ట్రూత్‌ని నేర్పించడానికి ప్రయత్నం చేస్తాడు. మనం ఏం చేయాలంటే యథార్థంగా ఆ వాక్యాన్ని దేవుని వాక్య వెలుగులో పరీక్షించి మనం చక్కజేసుకోవడం అవసరం. నేను చదువుతాను చూడండి. నేను మాసిదోనికి వెళ్తుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నదని గనుక వాటిని లక్ష్యపెట్టవద్దవని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఉపదేశానుసారమేమనగా అంటే ప్రాపర్ టీచింగ్ ఎవరు చేయగలరు? ఎవరు చేస్తారంటే పవిత్రమైన హృదయం నుండియు, మంచి మనస్సాక్షి నుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. వాక్యాన్ని బోధించేటప్పుడు ప్రేమతో బోధించాలి. ఈ ప్రేమతో బోధించాలంటే పవిత్రమైన హృదయం ఉండాలి, మంచి మనస్సాక్షి ఉండాలి, నిష్కపటమైన విశ్వాసం ఉండాలి. నిష్కపటమైన విశ్వాసం అంటే కపటం లేని విశ్వాసం, యథార్థంగా ఉండే విశ్వాసము. ఈ విశ్వాసం పరిశుద్ధాత్మ దేవుని కన్విక్షన్స్ వల్ల మనకు కలిగేది. దేవుడు మనకు గిఫ్ట్‌గా ఇస్తాడు. మనం కష్టపడి సంపాదించుకునేది కాదు. ఆరో వచనం. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను, నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనం ముచ్చట్లు తిరిగిరి. ఈ క్రీస్తు విరోధులు
ఈ అబద్ధ ప్రవక్తలు వాళ్ళు ఏం చేస్తారంటే నిష్ప్రయోజనమైన ముచ్చట్లు చెప్తారు వాళ్ళు. దీన్నే పైన ఏమన్నాడు 3, 4 వచనాల్లో ప్రారంభంలో సత్యమునకు భిన్నమైన బోధ. సత్యం లేఖనాల్లో ఏదైతుందో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఉన్నదానికి కలిపే లైసెన్స్ బోధకులకు ఉండదు. ఉన్నది తీసేసే లైసెన్స్ బోధకులకు ఉండదు. సో కాబట్టి ఆ ట్రూత్ గా చెప్పకుండా కొంత కలిపినా కొంత తీసివేసినా ఏమవుతామంటే భిన్నమైన బోధలు, కల్పనా కథలు, నిష్ప్రయోజకుడు ముచ్చట్లు. అంటే వీళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళకి పవిత్రమైన హృదయం ఉండదు, మంచి మనస్సాక్షి ఉండదు, నిష్కపటమైన విశ్వాసం ఉండదు. అంచేత వాళ్ళు తాము 6, 7 వచనాలు తాము చెప్పు వాటిని నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటిని గ్రహింపరు. గ్రహింపకపోయినా ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజన ముచ్చట్లు తిరిగిరి. ఇది 4వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో అపోస్తలుడైన యోహాను ఏం చెప్తున్నాడంటే భ్రమపరిచే ఆత్మలున్నాయి, భ్రమపరిచే ఆత్మలున్నాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఐ థింక్ ఇట్ ఈస్ మత్తయి 12:30 అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. లాస్ట్ టైం అది మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ చూపించలేదు. ఆ మాట చూడండి ఒక్కసారి. సంఘాల్లో రెండు గుంపులు ఉంటాయి. ఓన్లీ రెండు గుంపులు. కరెక్ట్. 12:30 మత్తయి సువార్త 12:30. ఎవరు ఆ రెండు గుంపులు అంటే, నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. ఎవరు చెప్తున్నారు? యేసుప్రభు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? శిష్యులు చెప్తున్నాడు. యేసుప్రభు శిష్యులతో ఏం చెప్తున్నాడంటే, నా పక్షంగా ఉండేవాళ్ళు ఉంటారు, నాకు విరోధంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. రెండవది ఏంటంటే, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఎవరైతే క్రీస్తు పక్షంగా, యేసుక్రీస్తు పక్షంగా ఉంటారో వాళ్ళు ఏం చేస్తారో సమకూరుస్తారు. ఎవరైతే యేసుక్రీస్తుకు విరోధంగా ఉంటారో వాళ్ళు చెదరగొడతారు. సంఘంలో రెండు గుంపులు ఉంటాయి, గుర్తుపెట్టుకో. ఒక గుంపేమో సమకూర్చే గుంపు ఉంటుంది, ఒక గుంపేమో చెదరగొట్టే గుంపు ఉంటుంది. దోస్ హు ఆర్ విత్ క్రైస్ట్ అండ్ దోస్ హు ఆర్ వితౌట్ క్రైస్ట్, దోస్ హు ఆర్ అగేన్స్ట్ క్రైస్ట్. అదనమాట. అది ఇక్కడ అపోస్తలుడైన యోహాను ఏమంటున్నాడంటే, ఈ అబద్ధ బోధకులు వస్తారు, భ్రమపరిచే ఆత్మలు వస్తాయి. ఎందుకు భ్రమపరిచే ఆత్మ అంటే స్టోరీలు చెప్తారు వాళ్ళు, నవ్విస్తారు, కవ్విస్తారు, బాగా చాలా అద్భుతమైనటువంటి కళ ప్రదర్శిస్తారు. సో అల్టిమేట్లీ వాళ్ళకి దేవుడు ఏదైతే లేఖనాల్లో పొందుపరిచి ఈ లేఖనాల ద్వారా దేవుని ప్రజలకు చెప్పాలి అని దేవుడు రాయించాడో అది చెప్పకుండా వాళ్ళు కల్పనా కథలు, నిష్ప్రయోజన ముచ్చట్లు తిరుగుతారు. అందుకనే అటువంటి వాళ్ళని పులిపిట్టెక్కించకూడదు. అటువంటి వాళ్ళు చెప్తున్నప్పుడు వినకూడదు, ప్రజలు కూడా వినకూడదు. మనకెందుకులే దేవుడు చూసుకుంటాడులే అని. అలా ఏమవుతుందంటే వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. అదే 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు విన్నారనుకోండి, మనం కూడా అలాగే బోధించి ఆహ్, ఒక ఒక భ్రమకరమైనటువంటి పరిస్థితిలో మనం వెళ్తాం. ఈనాడు సంఘాలన్నీ పాడైపోవడానికి కారణం అదే. ఎందుకంటే మీరు చూడండి కావాలంటే, ఒక్కొక్క సంఘంలో ఒక రకమైన ప్యాటర్న్ ఉంటది. ఒక్కొక్క సంఘంలో బోధంతా ఒకే విధానంలో ఉంటుంది. ప్రార్థనంతా ఒక ప్యాటర్న్‌లో చేస్తారు. ఆరాధనంతా ఒక ప్యాటర్న్‌లో చేస్తారు. పెంతెకొస్తు వాళ్ళు చేసే ప్యాటర్న్ ఒక విధంగా ఉంటుంది. బ్రదర్ అసెంబ్లీలో చేసే ప్యాటర్న్ అంటున్నాను. ప్యాటర్న్ ఒక విధంగా ఉంటుంది. పెంతెకొస్తు అసెంబ్లీస్‌లో చేసే ప్యాటర్న్ ఒక విధంగా ఉంటుంది. భక్సింగ్ గారి సహవాసంలో అన్ని ప్యాటర్న్స్ లాగా అవన్నీ తయారైపోయినాయి గానీ, స్పాంటేనియస్‌గా అంటే దేవుడు ఒక వ్యక్తిని ఒక 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 పర్పస్‌తో ఒక యూనిక్‌గా చేశాడు. అసమానమైన వ్యక్తిగా చేశాడు. నో 2 పర్సన్స్ ఆర్ డూప్లికేట్. సో, ఆ వ్యక్తి దేవుడు తనకిచ్చినటువంటి ఇప్పుడు సపోజ్ మాట్లాడుతున్నాం అనుకోండి. మాట్లాడేటప్పుడు మామూలుగా మాట్లాడతారు. బట్ వాక్యం చెప్పేటప్పటికొచ్చేటప్పటికల్లా స్విచ్ ఓవర్ అయిపోతారు. స్విచ్ ఓవర్ అయిపోయి ఒక రకమైన ప్యాటర్న్ స్టైల్‌లో వచ్చేస్తారన్నమాట. ఈవెన్ అది ప్రేయర్ గానివ్వండి, వర్షిప్ కానివ్వండి, బోధలు గానివ్వండి, మోర్ ఆర్ లెస్ దాని మీనింగ్ తెలియదు. దాని మీనింగ్ తెలియకపోయినా దాని గురించి చాలా గొప్పలుగా మాట్లాడతారు. సో, దీని మీద కొంచెం హోమ్ వర్క్ చేయండి. బహుశా మీరు ఆహ్, మొ ఫస్ట్ మీరు వెంటనే మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించొచ్చు. స్వీకరించడానికి కూడా కొంచెం కష్టం అనిపించొచ్చు. బట్ దీని మీద మీరు కొంత హోమ్ వర్క్ చేసి, ఇది ఎంత మటుకు నిజము? ఇది ఇందులో ఈ ఈ ఈ చెప్పిన మాటలో ఏమైనా నిజముందా? అని గనక మీరు నిజంగా పరిశీలిస్తే, నిష్పక్షపాతంగా పరిశీలిస్తే, అట్టే మీకు అర్థమవుతుంది. సింపుల్ లాజిక్. దేవుని యొక్క వాక్యము ఆహ్, ఒక టెక్స్ట్‌కి ఒకే మీనింగ్ ఉంటది. ఒక టెక్స్ట్‌కి 10 మీనింగులుండవు. అప్లికేషన్స్ మారతాయి. ఇప్పుడు ఈ ఒక మాట చెప్పినానంటే, ఆ మాట ఎవరు చెప్పినా అదే చెప్పాలి. కొత్తది రాదు. ఇది దేవుడు ప్రేరేపించి ఇచ్చాడు అనకూడదు.
ఒక టెక్స్ట్ కి ఒకే మీనింగ్ ఉంటుంది. అపోస్తలుడైన యోహాను ఎఫెసులో ఉన్నటువంటి సంఘస్థులకు ఒక మాట చెప్తున్నప్పుడు ఒకటే చెప్తాడు. గ్రీన్ అని చెప్పాడనుకోండి, గ్రీనే. ఎవరు చెప్పినా గ్రీన్ అనే చెప్పాలి. నాకు దేవుడు స్పెషల్‌గా బయలుపరిచాడు. యెల్లో, ఆరెంజ్ దేవుని వాక్యం ఒక్కొక్కరు ఒక్కో విధంగా బోధిస్తారు. ఒక్కొక్క విధంగా బోధిస్తారంటే పర్యాయ పదాలు వాడతారు. భావం మారకూడదు. దాని మీనింగ్ మారకూడదు. దాని ట్రూత్ మారకూడదు. ఆ విషయాన్ని మీరు గమనించండి. చాలామంది అలా గతంలో చెప్పేవాళ్ళు. నేను కూడా అలాగే అనుకున్నాను. దాని గురించి పరిశోధన చేస్తే నాకు అర్థమైన ట్రూత్ నేను మీకు చెప్తున్నాను. ఇది లాస్ట్ క్లాస్‌లో మనం చూసాం. ఆ తర్వాత 4 అధ్యాయము 7 వచనం నుండి చివరి దాకా చూస్తే దేవుని సంబంధులు ఆయన ప్రేమయందు నిలిచి ఉంటారు. ఈ భాగంలో ప్రేమ గురించినటువంటి ప్రస్తావన చాలా విస్తారంగా ఉంది. చాలా విస్తారంగా. రెండో ఈ రెండో భాగంలోని ఒక భాగాన్ని చూడండి. 7వ వచనం చూడండి. ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ఈ వచనాన్ని మనం కొంచెం ఎక్స్‌పౌండ్ చేయాలి. లేఖనాల్లో బైబిల్ స్టడీ చేసే మెథడాలజీ ఎలా ఉంటుందంటే, మనం ఏదైతే చదువుతామో దాన్ని మనం దాని వివరణ మనకు అర్థం కావాలి. అంతేగాని ఇక్కడ ప్రేమ అనేది పట్టుకొని బైబిల్‌లో ఎక్కడెక్కడ ప్రేమ ఉందో మొత్తం ఒక రౌండేస్తే ఆ కైండ్ ఆఫ్ మెసేజ్ దాన్ని బైబిల్ స్టడీ అనరు. దాన్ని బైబిల్ స్టడీ అంటారు. అప్పుడు ఇంకో చోటికి వెళ్ళినా కూడా సందర్భం మారకూడదు. ఇక్కడ ఏ సందర్భంలో ఈ మాట రాయబడిందో, ఆ మాట బైబిల్‌లో వేరే వేరే చోట ఎక్కడ కంకార్డెన్స్ చూసుకొని, లేక క్రాస్ రెఫరెన్సెస్ చూసుకొని అక్కడికి వెళ్ళినా కూడా సందర్భము మారకుండా దేవుడు ఈ ట్రూత్‌కి మరొక డిఫరెంట్ కోణము, వేరే కోణంలో గనక అక్కడ చెప్తున్నట్లయితే, అప్పుడు దీన్ని మనం ఒక లింక్ చేయడానికి సాధ్యమవుతుంది. ఇందాక నేను మీకు ఇక్కడ ట్రూత్ చెప్పి, అబద్ధ బోధకులు అని చెప్పి నేనేం చేశానంటే 2 వచనాలు మీకు చూపించాను. మొదటి తిమోతి మొదటి అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు చూపించాను. మళ్ళా దాన్ని యేసుక్రీస్తు వారు శిష్యులకు చెప్పింది మత్తయి 12:30లో రాయబడిన మాటను తీసుకొచ్చాను. ఎందుకంటే దీనికి ఆ రెండిటికి లింక్ ఉందన్నమాట. సో, ఆ లింక్ ఆ కాంటెక్స్ట్ గనుక మనం పక్కకి జరిపి లింక్ కరెక్ట్‌గా కాకుండా రాంగ్ లింక్స్ పెట్టామనుకోండి, నేనే అబద్ధమైన బోధకుడయిపోతాను. సో, అది పాయింట్ అన్నమాట. సంఘంలోని విశ్వాసులు ఆధ్యాత్మికంగా బలపడి, స్థిరపడి ఎదగాలంటే ఆరోగ్యకరమైన బోధ ఉండాలి. ఆరోగ్యకరమైన బోధ లేకుండా నిష్ప్రయోజన ముచ్చట్లు, లేకుంటే కల్పనా కథలు, స్టోరీలు చెప్పారనుకోండి. ఏదో యాంత్రికంగా, సాంప్రదాయయుక్తంగా సంఘానికి వచ్చినట్టే ఉంటాము, విన్నట్టే ఉంటాము, సహవాసం చేసినట్టే ఉంటాం. కానీ ఆధ్యాత్మిక ఎదుగుదల రాదు. ఒక శోధన వచ్చినప్పుడు శోధనలో నిలబడలేరు. చిన్న పిల్లల్లాగానే ఉంటారు కానీ యవ్వనస్తులు అవ్వలేరు. వాళ్ళు దుష్టుని జయించలేరు. వాళ్ళు మళ్ళా తండ్రులై, వాళ్ళు సువార్త ప్రకటించి అనేకులను క్రీస్తు కొరకు సంపాదించుకునే ఒక ఫాదర్‌లీ ఫిగర్ లాగా తయారవ్వలేరు వాళ్ళు. ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు మరుగుజ్జులాగా ఉంటారు. సంవత్సరాల తరబడి వస్తారు, కూర్చుంటారు, పాటలు పాడతారు. ఇండివిడ్యువల్ ఆరాధన చేస్తారు. వాళ్ళు కానుకలు చెల్లించి వెళ్ళిపోతారే కానీ, దేవుని సేవించే కోణంలో, దేవుని రాజ్యం కట్టే కోణంలో, దేవుడు వారిని ఎందుకు రక్షించుకున్నాడు? ఏ ఉద్దేశం చేత వారికి ఏ కృపావరాలిచ్చాడు? వాటిని ప్రజ్వలింప చేయకుండా, ఆధ్యాత్మికమైన పరిపక్వత చెందకుండా, వాళ్ళు మరుగుజ్జు స్థాయిలో వాళ్ళుంటారు. సో, ఇక్కడ అపోస్తలుడైన యోహాను ఏమంటున్నాడంటే, దేవునితో ఎవరైతే సహవాసం చేస్తారో వాళ్ళు దేవుని ప్రేమిస్తారు. ప్రియులారా మనము ఒకరినొకరు ప్రేమింతము. ఒకరినొకడు ప్రేమించుకుందాము. సో, ఒకరినొకడు అదే సహవాసం అంటే. సహవాసం అంటే ఏంటంటే ఒకరినొకరు వన్ అనదర్ వాళ్ళేం జేస్తారంటే వాళ్ళు ప్రేమిస్తారు. ఒక విషయం మనకు అర్థం గావాలి. ఎందుకు అపోస్తలుడైన యోహాను మనం ప్రేమ అనే విషయాన్ని గురించి చాలా మాటిమాటికి ప్రస్తావిస్తున్నాడు. మనం రెండో అధ్యాయంలో కూడా దాని గురించి మనం చూసాం. ఒకసారి చూడండి. మొదటి యోహాను పత్రిక రెండో అధ్యాయం. రిపీటెడ్‌గా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? మొదటి యోహాను పత్రిక రెండో అధ్యాయం. మూడో వచనం నుంచి చూడండి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన యెడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకుంటారో వాళ్ళు ఆయనని ఎరిగి ఉన్నారు అని మనం ఎరుగుతామట. ఆయన ఆజ్ఞలు గనుక విధేయత చూపకపోతే దేవుని గురించిన ఎరుక రాదు. దేవుని గురించి ఎ ఎ నో వన్ కెన్ నో గాడ్. ఓకే. నోయింగ్ అబౌట్ గాడ్ ఈస్ డిఫరెంట్. నోయింగ్ గాడ్ ఈస్ డిఫరెంట్. ఈ రెండిటికి తేడా ఉంటుంది.
నోయింగ్ అబౌట్ గాడ్ అంటే దేవుని గురించిన ఇన్ఫర్మేషన్ తెలిసే దాని గురించి నేను మాట్లాడట్లేదు. దేవుని గురించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎవరైనా కూర్చొని చదివినా లేక చెవులకు తగిలించుకొని విన్నా గానీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ నోయింగ్ అబౌట్ గాడ్. బట్ నోయింగ్ గాడ్. ఈ దేవుని ఎరగటం అనేది వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేసేటప్పుడు ఇది సాధ్యపడేది. ఇక్కడ ఏమంటున్నాడు? మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన యెడల దీని వలననే ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. మళ్ళా సేమ్ స్టేట్మెంట్ రివర్స్ చెప్తున్నాడు. వానిలో సత్యం లేదు. 5, 6 వచనాలు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ఈ మొదటి యోహాను పత్రికలో ప్రేమ గురించి మాటి మాటికి రిపీటెడ్‌గా చెప్తా ఉన్నాడు. సత్యములో మనం ఎదిగినప్పుడు సహోదరులను ఒకరినొకరు ప్రేమించుకుంటాం. ఇది ఫండమెంటల్ రిక్వైర్మెంట్. తన సహోదరుని గనక ప్రేమించకపోతే వాళ్ళు దేవుని ఎరిగిన వారు కారు అని లేఖనం చెప్తుంది. ఈ ప్రేమ పరిపూర్ణం అవ్వాలట. ఈ ప్రేమ పరిపూర్ణం అవ్వాలట. చూడండి, ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగ నడుచుకొనుచున్ననో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ. ఆయన ఎలా నడుస్తున్నాడో ఆయన ఆజ్ఞలకు విధేయత చూపేవాడు కూడా అలాగే నడుచుకుంటాడట. అలాగే నడుచుకుంటాడట. దీని గురించి మనం ఆల్రెడీ చూసాం. మళ్ళా 7, 8 వచనాల్లో ఏమంటాడు చూడండి. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని కొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయటం లేదు. ఆ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. మరియు క్రొత్త ఆజ్ఞ మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ప్రకాశించుచున్నది గనక అది ఆయన యందు మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. అది పాయింట్. సహోదరుని ప్రేమిస్తాడు. ప్రేమించకుండా ద్వేషిస్తే చీకట్లో ఉన్నాడు. ఎవరైతే సహోదరుని ద్వేషిస్తారో వాళ్ళు చీకట్లో ఉండటమే కాదు, వాళ్ళు దేవుని ఎరగని వారు అని మనం ఆల్రెడీ 2వ అధ్యాయంలో గతంలో మనం స్టడీ చేసుకున్నాం. స్టడీ చేసుకున్న తర్వాత మళ్ళా 3వ అధ్యాయంలో ఏమంటాడు? 3వ అధ్యాయం అగైన్ సేమ్ టాపిక్ గురించి మళ్ళా మాట్లాడుతున్నాడు. చూడండి, నేను చదువుతాను సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ. దీన్ని కూడా మనం ఆల్రెడీ గతంలో స్టడీ చేశాం. 3వ అధ్యాయము 13వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి. మనం సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ఎవరైతే సహోదరులను ప్రేమిస్తున్నారో వారు మరణములో నుండి జీవములోనికి దాటిన్నారు. ఎవరైతే సహోదరుని ద్వేషిస్తున్నారో వాళ్ళు చీకట్లో ఉన్నారు అని అంటున్నాడు. 15వ వచనం లేకపోతే 14వ వచనం రెండవ భాగం. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. మళ్ళా అదే మాట ఇక్కడ తిరగ రాస్తున్నాడు. 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. అబ్బా! ఎంత పెద్ద మాట మాట్లాడు. ఎంత పెద్ద మాట మాట్లాడు అపోస్తలుడు యోహాను. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని ఎరుగుదు. నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. నిత్య జీవం ఎవరిలో ఉంటుంది? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిలో నిత్య జీవం ఉంటుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఏం చేస్తారు? దేవుని ఆజ్ఞలు గైకుంటారు. ఆయన ఆజ్ఞలకు విధేయత చూపిస్తారు. అప్పుడు వారిలో దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు ప్రేమిస్తారు. ప్రేమ అనేది ప్రూఫ్. ఓ వ్యక్తి రక్షించబడ్డాడా లేదా అనేది, ప్రేమ అనేది అది ఒక రుజువు అది. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అంటానికి పాత జీవితానికి, కొత్త జీవితానికి ఖచ్చితమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. ప్రేమ అనేది మనలో సహజ లక్షణం కాదది. ఇట్ ఈస్ నాట్ అవర్ న్యాచురల్ ఆహ్, ట్రైట్ లేక ఇట్స్ నాట్ న్యాచురల్ ఎబిలిటీ. ప్రేమించడం అనేది స్వాభావికంగా రాదది. స్వాభావికంగా వచ్చేదేందంటే ప్రేమ లేనితనమే స్వాభావికంగా వస్తుంది. ఓ వ్యక్తి రక్షించబడ్డప్పుడు జరిగే రూపాంతరంలో మొట్టమొదటి రూపాంతరం ఏమిటి అని అపోస్తలుడైన యోహాను చెప్తున్నాడు. అది ప్రేమ. సహోదరుని గాని ద్వేషించడం అనేది మనకు ముందు నుంచి ఉంది. మనం మనం పుట్టిన దగ్గర నుంచి మనం ద్వేషించడం అనేది అది నార్మల్. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ద్వేషించాడంటే ఇట్ ఈస్ నార్మల్. కానీ ద్వేషించే వ్యక్తి ప్రేమిస్తున్నాడు అంటే ఆ వ్యక్తి రక్షించబడ్డట్టు లెక్క. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇవాళ జరిగే ఈ ఈ బైబిల్ స్టడీలో ఈ పాయింట్ మీరు దయచేసి బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మీరు గనక రక్షించబడ్డారు అని అనుకుంటే, మీ సహోదరుని ద్వేషించే అలవాటు గనక మీకుంటే, యూ ఆర్ నాట్ బార్న్ అగైన్. మరి సహోదరుడి వరకు పోతే
మరి హౌ అబౌట్ యువర్ స్పౌస్? నీ భార్య సంగతి ఏంటి? నీ భర్త సంగతి ఏంటి? నీ పిల్లల సంగతి ఏంటి? నీ 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 ఇంట్లో ఉన్నటువంటి సొంత సిబ్లింగ్ సంగతి ఏంటి? అక్కడ బయటపడుతుందన్నమాట. ఓ వ్యక్తి రక్షించబడ్డాడా లేదా అనేది ఒక నూతనమైన లక్షణం. పరిశుద్ధాత్మ నూతన పురుషుడు మనలో పనిచేసినట్లయితే పరిశుద్ధాత్మ ప్రే ప్రేమిస్తాడు. ఎలా ప్రేమిస్తాడు? దేవుని ప్రేమ ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో, ప్రేమించకుండా ఉండటం అనేది సహజ లక్షణము. ప్రేమించడము అనేది అంటే ఇట్ ఈస్ ఎ నార్మల్. అదేమో ఇదేమో న్యాచురల్, అదేమో సూపర్ న్యాచురల్. ఏంటి సూపర్ న్యాచురల్? దేవుడు ఎలా జీవిస్తాడో మనం అలా జీవిస్తాం. దేవుని పోలికలోనికి మనం మలచబడతాం. దేవుని పోలికలోనికి రాబడ్డం అంటే అర్థం ఏందంటే ప్రేమించే లక్షణం, ప్రేమించే గుణము, ప్రేమించే నైజం. ఎలా ప్రేమిస్తాము? దేవుడు ఎలా ప్రేమిస్తాడో అలాగే మనల్ని ప్రేమిస్తాడు. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో ఒకసారి ఆలోచించండి. దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు దేవుడు మన ఎడల ఎటువంటి ఏ విధంగా దేవునికి మనకు లావాదేవీలు ఒకసారి మీరు ఆలోచించండి. ప్రేమించడం అనేది మానవుని సహజ లక్షణము కాదు. ఎందుకంటే ప్రేమ దేవుని మూలముగా కలుగును. దేవుని మూలముగా కలుగునంటే అర్థం ఏంటంటే దేవుడు మనలో ఎప్పుడైతే పనిచేస్తాడో దేవుడు మనలో ఆ ప్రేమ అనే లక్షణాన్ని, ప్రేమ అనే గుణమును, ఒక క్యారెక్టర్‌ని బిల్డ్ చేస్తాడు. సో, యేసయ్యను రక్షకుడుగా, ప్రభువుగా స్వీకరించినటువంటి వ్యక్తిలో కలిగే రూపాంతరం ఏమిటి అంటే క్యారెక్టర్ బిల్డ్. బాగా బ్రహ్మాండంగా పాటలు పాడగలడు, బ్రహ్మాండంగా మ్యూజిక్ ఎయగలడు, బ్రహ్మాండంగా బోధ చేయగలడు, బ్రహ్మాండంగా దేవుని మందిరానికి డబ్బులిస్తాడు. ఎన్నెన్నో పనులు ఎవరైనా చేయొచ్చు. బట్ ప్రేమ అనే లక్షణం గనక లేకపోతే జీవం లేదు. ప్రేమ అనే లక్షణం లేకపోతే చీకట్లో ఉన్నారు. నేను చెప్పే మాటలు కాదు. బైబిల్ చెప్పినటువంటి మాటలు మనం చూసుకుంటాం. ప్రేమ దేవుని మూలముగా కలుగును. ఇది కేవలము దేవుడు చేసే ఒక లోతైన ఒక ఒక ఖచ్చితమైనటువంటి కార్యము. సో, దేవుడు గనక పరిశుద్ధాత్మ రూపేణ మనలో నివసిస్తూ, ఆయన గనక మనలో నివసించడం మాత్రమే కాకుండా పని చేయడం మొదలుపెడుతూ, ఆయన మన గుణగణాలను మార్చే నేపథ్యంలో మొట్టమొదటి రూపాంతరం ఏమిటంటే ప్రేమించేది. ఆ తర్వాత 4:7లో ఏమంటారు చూడండి. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టిన వాడే దేవుని ఎరుగును. ప్రేమించే ఆ! ప్రేమించే మరలా చదవండన్నమాట. ప్రియులారా మనం ఒకరినొకడు ప్రేమింతము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడు. దేవుని మూలంగా పుట్టినవాడు అంటే అర్థం ఏంటి? మారుమనసు పొందాడని అర్థం. అందుకని దానికి ఇక్కడ ఏం చేశారంటే మారుమనసు పేరు పెట్టారు. మొదటి పాయింట్ 7వ వచనంలో నేర్చుకున్న మొదటి పాయింట్ ఏంటంటే ప్రేమించడం అనేది మానవుని సహజ లక్షణం కాదు. అది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే దేవుని మూలంగా పుట్టినవాడు అంటే మారుమనసు పొందినవాడు. లేక తిరిగి జన్మించినవాడు, లేక రక్షించబడ్డవాడు, లేక పాపక్షమాపణ అనుభవం కలిగినవాడు. దేవుని మూలంగా పుట్టినవాడు ఏం చేస్తాడు? దేవుని ఎరుగుతాడు, దేవుని ప్రేమిస్తాడు. అదే కదా ఇక్కడ రాసింది. దేవుని ఎరుగును. ప్రేమ దేవుని మూలంగా పుడుతుంది. దేవుని మూలంగా పుట్టినవాడు అంటే మారుమనసు పొందినవాడు దేవుని ఎరుగుతాడు. దేవుని ఎరగటంలో అంటే దేవుని ప్రేమించడం మొదలుపెడతాడు. హి బిగిన్స్ టు లవ్ గాడ్. మామూలుగా అయితే దేవుణ్ణి ద్వేషిస్తాం. మామూలుగా అయితే దేవునికి తిరుగుబాటు చేస్తాం. మామూలుగా అయితే దేవుని దగ్గరికి మనం రాము. మామూలుగా అయితే దేవుని దగ్గర నుంచి పారిపోతాం. అది మన నార్మల్ నేచర్. నార్మల్ నేచర్. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో రక్షణ కార్యాన్ని కలుగజేస్తాడో, మన పాపములు పరిహరించబడి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం నివాసం చేస్తూ మనలో కార్యం చేయడం మొదలుపెడతాడో, మనలో కలిగే ఒక న్యూ క్యారెక్టర్ ఏమిటి డెవలప్ అవుతుందంటే, దేవుని ప్రేమించడము. దేవుని ప్రేమించడం, దేవుని ఎరగటం. దేవుని ఎరగటం, దేవుని ప్రేమించడం. ఇవి 2 ఒకదానికొకటి రిలేషన్‌షిప్ కలిగి ఉంది. ఇఫ్ యూ వాంట్ టు నో గాడ్, యూ నీడ్ టు లవ్ గాడ్. వెన్ యూ లవ్ గాడ్, యూ విల్ నో గాడ్. సో దట్ నోయింగ్ గాడ్, నోయింగ్ అబౌట్ గాడ్ ఈస్ డిఫరెంట్. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యేసయ్య సిలువలో మరణించాడు. యేసయ్య సిలువలో మన కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ప్రపంచంలో అందరికీ తెలుసు మోస్ట్‌లీ. దాదాపు చాలా మందికి తెలుసు. అవును, యేసయ్య సిలువలో మరణించినాడు. ఈవెన్ ఆ సినిమా గూడా వచ్చింది. చాలా మంది చూసే ఉంటారు. మరి వాళ్ళందరూ రక్షించబడ్డారా? రక్షించబడల. సో, నాలెడ్జ్ వేరే. నామకార్థ క్రైస్తవులుంటారు. చిన్నప్పటి నుండి వాళ్ళకి వీబీఎస్‌లో, సండే స్కూల్‌లో, చర్చెస్‌లో వాక్యం విని, విని దే నో లాట్స్ ఆఫ్ ట్రూత్. ట్రూత్ తెలుసు. యేసయ్య సిలువలో మరణించినాడు. ఆయన నాకు బదులుగా మరణించినాడు.
నేను చేసిన పాపము ఆయన ఆయన భరించాడు, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఎంతమంది తెలియదు? తెలుసు. మరి వాళ్ళందరూ రక్షించబడ్డారా? రక్షించబడ్డారు. అదే నోయింగ్ అబౌట్ గాడ్. నోయింగ్ గాడ్, దేవుని ఎరిగిన వాళ్ళు ఏంటి? మారు మనసు. మారు మనసు పొందిన తర్వాత దేవుని ఎరుగుతారు. అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఎరుగుతారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, రక్షించబడ్డం ఒక ఎత్తు, రక్షించబడిన తర్వాత దేవుని ఎరగటం ఒక ఎత్తు. ఫిలిప్పీ పత్రికలో అపొస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా అంటాడు 3వ అధ్యాయం, ఆయనను ఎరుగు నిమిత్తం, ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తం, ఆయన క్రీస్తు యేసును కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నాకు కలుగునట్లు నాకేవేవి లాభంగా ఉన్నాయో నేను నష్టంగా ఎంచుకున్నాను, వాటిని పెంటగా ఎంచుకున్నా అన్నాడు. అవన్నీ చెప్పారంటే గ్రేట్ ప్రివిలేజెస్, గ్రేట్ ఆనర్. వాళ్ళందరూ చూసి ఓ పౌలు చాలా గొప్పవాడండి అని ఆయన కిరీటం పెడతారు. అయితే పౌలు ఏమంటున్నాడంటే, నేను దేవుని ఎరగాలంటే ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ, ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఆ మాట చెప్పడానికి మిమ్మల్ని మళ్ళీ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం దగ్గర తీసుకెళ్ళారు. అదే సందర్భం, ఇఫ్ యూ వాంట్ నో గాడ్ యూ హావ్ టు పే ప్రైస్. సో ప్రేమించడం, ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది. ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది. ఇది నాలోంచి పుట్టుకొచ్చేది, స్వతహాగా న్యాచురల్ గా నాలోంచి నార్మల్ గా రాదు. నాలోంచి నార్మల్ గా వచ్చేదేంటి? ఆదాము ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము చేసినటువంటి పాపం బట్టి నాలో పాప నైజం, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి పాప నైజం వస్తుంది. ఏమిటా పాప నైజము? దేవునికి తిరుగుబాటు చేయటం, దేవుని ప్రేమించడం కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే, అబ్బో దేవుని వెతికే వాళ్ళు, అన్వేషించే వాళ్ళు చాలా పచ్చబద్ధం అని. దేవుణ్ణి అందుకనే రోమపత్రిక 3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంది. మనమంతా త్రోవ తప్పి తొలగిపోయాం. దేవుణ్ణి వెదికేవాడు లేడు. దేవుని ఎరిగిన వాడు లేడు. నీతిమంతుడు ఒక్కడు లేడు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మరి వాళ్ళు దేవుని వెతికినట్టుగా దేవునిగా అది వెతికేది. దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ కోసం వెతుకుతారు. దేవుడిచ్చే ఆశీర్వాదాల కోసం వెతుకుతారు కానీ దేవుని ఎవరు వెతకరు. అది నార్మల్ నేచర్ కాదది. మీరు కనుక రోమపత్రిక జాగ్రత్తగా చదివితే మీకు అర్థమవుతుంది. దేవుని వాక్యానికి లోబడదు. దేవుని వెంబడించదు. అది ఎప్పుడు తిరుగుబాటు చేస్తుంది. మై విల్, మై వే, మై డిజైర్స్ అని ఉంటుంది. నా ఇష్టం, నా కోరిక, నా ఆలోచన, నేను చెప్పిందే కరెక్ట్ అంటారు. దేవుని ఆ క్రాస్ కిందికి రారు. సిలువ కిందికి రారు. దేవుని అధికారం కిందికి, దేవుని పెత్తనం కిందికి రారు. అది మన సహజ లక్షణం అనమాట. అయితే దేవుని మూలంగా పుట్టినవాడు ఎవరు? దేవుని మూలంగా పుట్టినవాడు అంటే మారు మనసు పొందినవాడు, తిరిగి జన్మించినవాడు, పాపక్షమాపణ పొందినవాడు, రక్షించబడినవాడు దేవుని ఎరుగుతాడు. దేవుని ఎరుగుతూ దేవుని ప్రేమ వారిలో పరిపూర్ణమవుతుంది. అంటే వాళ్ళు దేవుని ప్రేమిస్తారు, దేవుని ప్రేమిస్తుండగా దేవుని ఎరుగుతారు, దేవుని ఎరుగుతూ దేవుని ప్రేమిస్తారు. దేవుని ప్రేమించాలంటే ఎరగని వ్యక్తిని మనం ప్రేమించలేం. ఎవరైతే ఎరగరో, ఐ కాంట్ లవ్ సమ్వన్ హూమ్ ఐ డు నాట్ నో. ఐ కెన్ లవ్ ఓన్లీ ఎ పర్సన్ హూమ్ ఐ నో. నేను ఎరిగివాడినే ప్రేమిస్తాను కానీ ఎరగని వ్యక్తిని ఎట్లా ప్రేమిస్తామండి? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అందుకని మార్మోన్స్ పొందిన వెంటనే దేవుని ఎరగడం స్టార్ట్ పెడతాము. ఎప్పుడైతే దేవుని ఎరుగుతామో ఆయన్ని ప్రేమించడం స్టార్ట్ చేస్తాం. దేవుని ఎరుగుతామో దేవుణ్ణి ఆరాధించడం మనం మొదలు పెడతాం. దేవుణ్ణి కీర్తించి కొనియాడడం మొదలు పెడతాం. దేవునికి సరెండర్ అవటం మొదలు పెడతాం. సో దేవుని ఎరగటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందులో ఒక డైమెన్షన్ ఏంటంటే దేవుని మనము ప్రేమిస్తాము. ఆ తర్వాత 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మరలా అదే స్టేట్మెంట్ మళ్ళీ రిపీట్ చేశాడు. చెప్తూ దేవుడు ప్రేమ స్వరూపి అని అన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇంగ్లీష్ లో ఏమని రాయబడింది? దేవుడు ప్రేమ స్వరూపి, గాడ్ ఇస్ లవ్. గాడ్ ఇస్ లవ్. గాడ్ ఈజ్ లవ్ అన్నప్పుడు గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈస్ నాట్ అబ్సల్యూట్ వన్ గాడ్. ఈ విషయం మీకు కొంచెం టెక్నికల్ గా మీకు అర్థం అవ్వాలి. ఇస్లాం మతం ఏం చెప్తుందంటే అబ్సల్యూట్ వన్ గాడ్ గా తీసుకుంటారు. అబ్సల్యూట్ వన్ గాడ్. అందుకనే యూదులు కూడా ఈనాటి వరకు కూడా దే బిలీవ్ అబ్సల్యూట్ వన్ గాడ్. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ, ఆ, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని పదాజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ గురించి మాట్లాడినప్పుడు, రక్షించబడని కొత్త నిబంధనని యాక్సెప్ట్ చెయ్యని, అసలు యేసయ్యను సిలువేసింది ఎవరంటే యూదులే. ఎందుకు యేసయ్యను సిలువేశారు? యేసు క్రీస్తే అన్నాడు. నువ్వు క్రీస్తువు కాదు, నువ్వు సామాన్య మానవుడివి, నువ్వు దేవుడు అని చెప్పుకుంటే అది దేవదూషణ అవుతుంది అని చెప్పి దేవదూషణ చేసినందుకు వాళ్ళు రాళ్లతో కొట్టడానికి ట్రై చేశారు. చంపడానికి వాళ్ళకి అధికారాలు రోమా సైనికులు తీసేశారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే రోమా ప్రభుత్వాన్ని ఆశ్రయించి
వాళ్ళని మోటివేట్ చేసి ఆయన్ని సిలువ వేసేలాగా చేశారు. కారణం ఏంటంటే వాళ్ళు యేసయ్యను ఒక సామాన్యమైన మానవుడుగానే గుర్తించారు గానీ, ఆయన దైవ మానవుడు అని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు పాత నిబంధనలో మెస్సియా వస్తాడు అని ఎవరి గురించి అయితే ప్రవచించబడిందో, జాన్ ద బాప్టిస్ట్ చెప్పినా గాని, జాన్ ద బాప్టిస్ట్ వాళ్ళు అంగీకరించలేదు. జాన్ ద బాప్టిస్ట్ కూడా తల తల తీసేయడం జరిగింది. సో, కాబట్టి నాట్ అబ్సల్యూట్ వన్ గాడ్, బట్ హీస్ ట్రైయూన్ గాడ్. దైవత్వంలో ఒక్కరు, వ్యక్తిత్వంలో ముగ్గురు. అలా మనం గుర్తుపెట్టుకోవాలి. దైవత్వంలో ఒక్కరు అంటే ముగ్గురు దేవుళ్ళు కాదు. ఒకే దేవుడు 3 అవతారాలు ఎత్తలేదు. ఈ తండ్రి అయిన దేవుడు వేరే, కుమారుడైన దేవుడు వేరే, పరిశుద్ధాత్మ దేవుడు వేరే. కానీ దైవత్వంలో అంటే ముగ్గురు వ్యక్తులుగా ఉన్నప్పటికి కూడా, ఆ ముగ్గురిలోని ఐక్యత ఎంత పర్ఫెక్ట్ యూనిటీ అంటే ఒకే దేవుడుగా ఉన్నారు. ఇండిపెండెంట్ పర్సన్స్ బట్ వన్ యాస్ డీటీ. దైవత్వంలో ఒకరు. ఈ ట్రూత్ ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. చాలా మంది ఎస్పెషల్లీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఈ వాక్యాన్ని పక్క వాళ్ళు రిలీజ్. వాళ్ళు యేసు అనే పదాన్ని, యెహోవా అనే పదాన్ని తీసి యేసు అని వాళ్ళు పాటలు కూడా మారుస్తారు వాళ్ళు. మీరు చూడండి, కావాలంటే ఎక్కడన్నా మీరు వెళ్తే యెహోవా అనే పదం వాళ్ళు పలకరు వాళ్ళు. అది తీసేసి వెంటనే యేసు అని పెడతారు. ఎందుకంటే దే హావ్ ఎ ప్రాబ్లమ్. త్రిత్వం గురించినటువంటి వాళ్ళు ట్రూత్‌ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. యేసు దేవుని కుమారుడు అంటారే కానీ, దేవుని కుమారుడు అన్నప్పుడు దేవుడు అని మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. యేసు దేవుడు కాకపోతే మరి కల్వరిశిలువలో మన పాపములు పరిహరించబడవు గదా! యేసు ఆయన మానవుడు కాకపోతే ఆయన దేవుడికి రక్తం ఉండదు గదా! సో, ఆయన పరిపూర్ణమైనటువంటి మానవుడు, పరిపూర్ణమైనటువంటి దేవుడు. సో, వన్ పర్సన్ విత్ 2 డిఫరెంట్ నేచర్స్. యేసుక్రీస్తు ఆయన మానవతారంలో వచ్చినప్పుడు ఒక్కడే. మరి అట్లా ఎందుకంటే దేవుడు మార్పు లేని వాడు గదా! గాడ్ డస్ నాట్ చేంజ్. జెనసిస్ చాప్టర్ 1:1 కంటే ముందు ఎలా ఉంటాడో, తర్వాత కూడా దేవుడు అంటే దాన్నేమంటారంటే టైమ్ స్టార్ట్ చేయక మునుపు ఎటర్నిటీలో దేవుడు ఎలా ఉంటాడో, ఇప్పుడు అలాగే ఉంటాడు. దేవుడు మారడు. మరి దేవుడు మారాడంటే మరి మానవుడిగా వచ్చినప్పుడు ఆయన మారినట్టుగా లెక్క గదా అని నేను అనుకునేవాడిని. నాకు తర్వాత ఏమర్థమైందంటే థియాలజీ కొంచెం స్టడీ చేస్తే ఏమర్థమైందంటే, మార్పు అనేది వ్యక్తిత్వంలో ఉంటుంది. పర్సనాలిటీలో ఉంటుంది. దేవునిలో ఆ మార్పు లేదు. ఆయన ఏమైందంటే నాన్ ఫిజికల్, మెటాఫిజికల్, ఫిజికల్‌గా వచ్చాడంతే. అది దాన్ని మార్పనరు. సో, జస్ట్ లైక్ నేను అనే వరకుమారనే నేను ఈ సోల్‌లో నేను ఈ ఈ ఈ ఈ బాడీలో నేను నివసిస్తున్నాను. ఐ యామ్ ఎ సోల్. రైట్? అయితే నాకు దేవునికి ఉన్న లింక్ ఏందంటే త్రూ ద స్పిరిట్. మై దేవునికి నాకు లింక్ తెగిపోయింది పాపమును బట్టి. కాబట్టి ఐ యామ్ స్పిరిచువల్లీ డెడ్. బట్ సోల్‌గా వరకుమారగానే నేను ఉన్నాను. అయితే నాలో మళ్ళా రీజనరేషన్ ఎప్పుడొచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికొచ్చినప్పుడు. నా పాపం పరిహరించమన్నాడు. నాకు దేవునికి లింక్ ఉంది. అయితే ఈ దేహము టెంపరరీ. ఈ దేహము విడిచిపెట్టిన తర్వాత నేననే పర్మనెంట్‌గా ఐ లివ్ అండ్ ఎంటర్ ఇంటూ ఐల్ స్కిప్ ఈ భూమి మీద చనిపోయిన తర్వాత నిత్యత్వంలోకి ఎంటర్ అయిపోతా. మీకు ఎగ్జాంపుల్ అబ్రహాము, లాజరు గురించిన అబ్రహాం గుర్తుపెట్టుకోండి లూకా సువార్తలో. అక్కడ పోయిన తర్వాత ధనవంతుడు లాజరును గుర్తుపట్టాడా? గుర్తుపట్టాడు. ధనవంతుడు అబ్రహామును గుర్తుపట్టాడా? గుర్తుపట్టాడు. వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరిగిందా? జరిగింది. వాళ్ళిద్దరి మధ్యలో అగాధం ఉన్నా కానీ, అంత డిస్టెన్స్ ఉన్నా గాని ఎంత బ్యూటిఫుల్ కన్వర్జేషన్ జరిగింది? జరిగింది. మరి ధనవంతుడికి మెమరీ ఉందా? ఉంది. నాకు 5గురు సహోదరులున్నారు. వాళ్ళు నేనొచ్చే స్థలానికి రాకూడదు. లాజర్‌ని అక్కడికి పంపించన్నాడు. అక్కడ సెన్సేషన్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఒక్క నీటి చుక్క కోసం తాపత్రయపడ్డాడు. సో, కాబట్టి వెన్ వి స్లిప్ థిస్ 3 డైమెన్షనల్ డొమైన్, ఈ భూమి మీద మనం మరణించినా, లేక క్రీస్తు రెండవ రాకడలో సజీవులుగా ఎత్తబడ్డా గాని, మహిమా దేహంతో యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత చేపముక్క తిన్నాడా? తిన్నాడు. ఓడలోంచి దూరి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. సో, అటువంటి ఫ్యూచర్ మనకు రాబోతుంది. ఎందుకు ఈ మాటలను చెప్తున్నానంటే, గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈస్ నాట్ అబ్సల్యూట్ వన్ గాడ్. ఎలా ఉంటాడు? గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్ ఆర్ సన్ ఆఫ్ గాడ్ అని కూడా అనొచ్చు. ఓకే. తర్వాత ఇప్పుడు గాడ్ ఈజ్ లవ్ ఈజ్ డిఫరెంట్. గాడ్ లవ్స్ ఈజ్ డిఫరెంట్. మళ్ళా సినిమాలో ప్రేమ గురించి మాట్లాడిన ఆ ప్రేమ గురించి మీరు దయచేసి ఇప్పుడు ఆలోచించకండి. ఇప్పుడు త్రిత్వము ట్రూత్ అని చెప్పడానికి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, గాడ్ ద ఫాదర్ లవ్స్ ద సన్ ఆఫ్ గాడ్
త్రూ గాడ్ ద హోలీ స్పిరిట్ ఈవెన్ బిఫోర్ క్రియేషన్. ఇప్పుడు దేవుడు ప్రేమించడానికి మానవుడు కావాలా? ఎందుకు మానవుని చేసుకున్నాడు? దేవుడు మానవుని ప్రేమించడం ఎవడో ఒకడు కావాలి అని చెప్పి దేవుడు మానవుని ప్రేమించుకున్నాడు. అట్లంటే గాడ్ ఇస్ డిపెండింగ్ అపాన్ మ్యాన్. నో, గాడ్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ఎనీ మ్యాన్. మానవుడు దేవునికి ఏమి ఏమి ఇవ్వలేడు. ఏమి ఏమి చేసినా దేవుడికి ఫరక్ పడదు. చేసినా ఒకటి, చేయకున్నా ఒకటే. అది మనకు బ్లెస్సింగ్. ఆరాధన చేసినా నాకు బ్లెస్సింగ్. సో కాబట్టి గాడ్ ఈస్ పర్ఫెక్ట్ ఈవెన్ బిఫోర్ క్రియేషన్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దేవుడు ప్రేమ, అదే ఇస్లాం మతంలో గాడ్ ఈజ్ లవ్ అంటానికి కుదరదు. ఎందుకు అంటే ఇస్లాం మతము అబ్సల్యూట్ వన్ గాడ్. ఇప్పుడు ఆయన ప్రేమించాడంటే ఆయనకి ఎవడో ఒకడు కావాలా, వాడి మీద ఆధారపడాలి. సో he becomes dependent on human being, but God of the Bible does not need to depend on హ్యూమన్ బీయింగ్స్. బహుశా కొంచెం హెవీగా ఉంటే ఉండొచ్చు, బట్ ఖచ్చితంగా ఈ ట్రూత్ మీకు అర్థం కావాలి. దేవుడు ప్రేమ స్వరూపి అంటే అర్థం ఏంటంటే, ప్రేమ ఈజ్ ఈక్వల్ టు గాడ్ అనకూడదు. మళ్ళా ప్రేమ ఈజ్ ఈక్వల్ టు గాడ్ అని అనకూడదు. దేవునిలోని ఒక అద్భుతమైనటువంటి గుణం ఏంటంటే హీ ఈజ్ లవ్. హీ లవ్స్ బికాస్ హీ ఈజ్ లవ్. అయితే ఇది మీకు అర్థం కావాలంటే ఇంకొంచెం ముందుకెళ్ళాలి. ఈ స్లైడ్ మీకు అర్థమైందా? నాట్ పాసిబుల్ విత్ అబ్సల్యూట్ వన్ గాడ్. అబ్సల్యూట్ వన్ గాడ్ అయితే ప్రేమ స్వరూపి అంటానికి కుదరదు. ఎందుకంటే గాడ్ ఆఫ్ ద బైబిల్ ఇస్ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. సో దేవుడు ప్రేమిస్తాడు అనే దానికి దేవుడు ప్రేమయ్యే ఉన్నాడు అనే దానికి తేడా ఉంది. అది మీరు గ్రహించండి. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. మీడియం అంటే ఎవరి ద్వారా? మధ్యవర్తి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. సో ఈ త్రిత్వంలో ఆ పర్ఫెక్షన్ అనేది క్రియేషన్ కంటే ముందే ఉన్నది. సో దేవుడు త్రిత్వమై ఉన్నాడు అంటానికి దిస్ ఇస్ ద బెస్ట్ ప్రూఫ్. నంబర్ 1. నంబర్ 2, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అనడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ప్రూఫ్. ఇప్పుడు దేవునిలో ఉన్నటువంటి గుణగణాలు మీకు కొన్ని మీ ముందు పెట్టారు. దేవునికి ఉన్న గుణగణాలు మనం డివైడ్ చేయలేం. థియాలజీ ప్రాపర్ లో దీని గురించి డాక్ట్రిన్ ఆన్ గాడ్ గురించి నేర్చుకున్నప్పుడు ఈ వివరాలన్నీ నేర్చుకుంటాం. దేవుని గురించినటువంటి గుణగణాలు అర్థమైందంటే దేవుడు పరిశుద్ధమైన వాడు. ఆ పరిశుద్ధమైన వాడు అన్నప్పుడు దేవుని గుణగణాలన్నీ మనకు అర్థమవుతాయి. అంటే దేవుడు రోషంగల దేవుడు, ఆయన సత్యమైన వాడు, ఆయన ప్రేమయ్య ఉన్నాడు. దేవునిలో కోపం ఉంటుంది, భావోద్రేకాలు ఉంటాయి. దేవుడు నీతిమంతుడు, దేవుడు కనికరం గలవాడు, దేవుడు న్యాయం చేసేవాడు. దేవుడిలో సహనం ఉంటుంది, ఓర్పు ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. దేవుడు కృపగలవాడు, దేవుడు దయగలవాడు, దేవుడు అలా దేవుని గుణగణాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే దేవుడు సత్యమైన వాడు, ఎట్ ద సేమ్ టైం దేవుడు రోషం గలవాడు, ఎట్ ద సేమ్ టైం దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమై ఉన్నా అంటే దేవుని ప్రేమలో సత్యం ఉంటుంది, దేవుని ప్రేమలో నీతి ఉంటుంది, దేవుని ప్రేమలో న్యాయం ఉంటుంది, దేవుని ప్రేమలో జ్ఞానం ఉంటుంది, దేవుని ప్రేమలో కృపా కనికరం ఉంటుంది. కానీ మనం గనక కొంచెం ప్రేమించామనుకోండి, యాకోబు ఏం చేశాడు? యోసేపుని ఎక్కువగా ప్రేమించాడు. డెఫినెట్లీ కొంత పార్షియాలిటీ కనపడుతుంది. అలాగే ఇస్సాక్ ఏం చేశాడు? ఏషావుని ప్రేమించాడు. రెబెకా ఏం చేసింది? యాకోబుని ప్రేమించింది. సో ఒకరిని ప్రేమించడం ఏమవుతుందంటే మనలో పార్షియాలిటీ చూపిస్తాం. బట్ దేవుణ్ణిలో అలా కాదు. దేవుని గుణగణాలన్నీ ఎలా ఉంటాయంటే వి కాంట్ డివైడ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్. దేవుని గుణగణాలను విభజించలేము. దేవుడు ప్రేమ గలవాడు అంటే దాని అర్థం ఏంటంటే అదే సమయంలో దేవుని యొక్క మిగిలిన గుణగణాలన్నీ కూడా ఇమిడి ఉన్నవి. అంటే దేవుడు కొంత భాగం ప్రేమ, కొంత భాగం జ్ఞానము, కొంత భాగం సహనము, ఓర్పు అని అలా మనం బాక్సెస్ లాగా మనం చేయటానికి వీల్లేదు. వీ కెనాట్ డివైడ్ గాడ్ ఇంటూ డిఫరెంట్ సెక్షన్స్. సో ఈ విషయాన్ని మీరు మనం అందరం బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అన్నప్పుడు దేవుని ప్రేమలో మనం గనక ప్రేమ ఉంటే జ్ఞానం ఉండదు, మనం గనక ప్రేమ ఉంటే ట్రూత్ ఉండదు, మనం గనక ప్రేమ ఉంటే అన్ని దానికోసం అన్ని ఓవర్టేక్ చేస్తాం. అలా కాదు. దేవుడు ప్రేమ గలవాడు అన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు చలో మీ పాపలను క్షమించనని అనొచ్చు కదా? అనలేదు. దేవుడు ప్రేమించాడు, శిలువలో దేవుని యొక్క ప్రేమ ప్రదర్శించాడు. ఆయన మన కొరకే ప్రాయశ్చిత్తమయ్యాడు. ప్రాయశ్చిత్తం అవ్వడానికి ఆయన మానవుడిగా రావాల్సి వచ్చింది, ఆయన బలేవాల్సి వచ్చింది, ఎంతో గొప్ప క్రైమ్ చెల్లించాల్సి వచ్చింది. ఇంకో మాట చెప్పాలంటే పాపమును బట్టి వచ్చే శిక్ష నిత్య నరకము ఆయన కల్వరి శిలువలో అనుభవించాడు. సో మీకు అందుకని దేవుని యొక్క ప్రేమ అన్నప్పుడు ఈ వివరాలను అర్థం కాదు. డోంట్ ట్రై టు అండర్ ఎస్టిమేట్ దిస్ గాడ్స్ లవ్. కనుక దేవుడు ఎందుకు ఇవన్నీ మనం చెప్పుకుంటున్నామంటే దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి కూడా ప్రేమ స్వరూపిగా అవ్వాలి.
అది పాయింట్. సహజ లక్షణంగా అయితేనేమో మనం ఒకటి ప్రేమ ఉన్నప్పుడేమో మిగిలిన వాళ్ళని కొంచెం పక్షపాతం చూపించేసి ఇక్కడ కొంచెం ఎక్కువ ఏదో చేయటానికి మనం ట్రై చేస్తాం. బట్ దేవుని ప్రేమలో జస్టిస్ ఉంది. దేవుని ప్రేమలో దేవుని ప్రేమలో ఆహ్, హ్మ్. నీతి, న్యాయము ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. సో, కాబట్టి మనము మనుషులంగా ఆయన్ని ప్రేమించినప్పుడు, మనం కూడా ఆయన లాంటి గుణగణాలు మనం కలిగి ఉండాలి. 8వ వచనం. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు ప్రేమ స్వరూపైన దాని గురించి కొన్ని వివరాలు మనం నేర్చుకున్నాము. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఇప్పుడు మనం ఆల్రెడీ సెకండ్ పాయింట్ ఏం నేర్చుకున్నాము? మారుమనస్సు పొందిన వాళ్ళు దేవుని ఎరుగుతారు. దేవుని ఎరిగిన వాళ్ళు దేవుని ప్రేమిస్తారు. దేవుని ప్రేమించే వాళ్ళు ఇంకా దేవుని ఎరుగుతారు. కానీ దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. సో, అంటే ఒక వ్యక్తి గనక రక్షించబడితే మొదటి యోహాను పత్రిక ఘంటాపథంగా చెప్పే ఒక అద్భుతమైనటువంటి సత్యం ఏందంటే, ఖచ్చితంగా రక్షించబడిన వ్యక్తిలో ప్రేమ అనే ఒక అద్భుతమైన గుణము ఖచ్చితంగా కనపడాలి. ప్రేమ గనక కనపడకపోతే వి హావ్ టు క్వెషన్, డస్ దిస్ పర్సన్ నోస్ గాడ్? ఇప్పుడు ప్రేమ అనేది సహోదరులు ప్రేమించమని బైబిల్‌లో చెప్తుంది. మరి బైబిల్ గ్రంథంలో గనక జాగ్రత్తగా పరిశీలిస్తే దాన్నేమంటారంటే, రీడింగ్ ఇన్ బిట్వీన్ లైన్స్ అంటారు. రీడింగ్ ఇన్ బిట్వీన్ లైన్స్. చెప్పాడులే ఎఫెసీ పత్రిక, నీ భార్యని ప్రేమించమన్నాడు. మరి ప్రేమించాలి కదా మరి. నీ భర్తని ప్రేమించాలి. నీ భర్తని ప్రేమించడం చేత కాకపోతే నీ సహోదరుని ఎప్పుడు ప్రేమిస్తావు? సహోదరుడు సంఘంలో కనపడతాడు. మరి ఇంట్లో ఉన్నటువంటి నీ 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 భర్తను, నీ భార్యను, నీ పిల్లల్ని, నీ అత్తమామలను, మీ 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 సర్కిల్‌లో ఉన్నటువంటి సహజంగా ప్రేమించే లక్షణం. జనరల్‌గా ఏంటి? ఇప్పుడు మనం ఎవరు మనకు ఫ్రెండ్స్‌ని పెట్టుకుంటాం మనం? మన మైండ్స్‌కి కరెక్ట్‌గా తూగిన వాళ్ళు, మన హార్ట్‌కి కరెక్ట్‌గా మ్యాచ్ అయిన వాళ్ళని మనం ఫ్రెండ్‌షిప్ చేసుకుంటాం. ఆ ఫ్రెండ్‌షిప్ చేసినప్పుడు ఏం చేస్తాం? ఫ్రెండ్‌తో బిహేవ్ చేసేదానికి, నాన్ ఫ్రెండ్‌తో బిహేవ్ చేసేదానికి చాలా తేడా. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం ఏమైతే చేశాడో ప్రాణం ఇచ్చాడు. అదే గదా! మొదటి యోహాను పత్రిక మూడో అధ్యాయంలో గూడా అదేమంటున్నాడు. ఏమంటాడు చూడండి ఇక్కడ. ఆ! న న ఇందాక నేను చదువుతూ మధ్యలో ఆగిపోయాను. 16 వచనం. 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనక, దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి, తన సహోదరుడికి లేమి కలుగుట చూచి, అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? చిన్న పిల్లలారా, మాటతోనూ, నాలుకతోనూ కాక, క్రియతోనూ, సత్యముతోనూ ప్రేమింతుము. ఎన్ని మాటలు మనం నేర్చుకున్నామండి గతంలో. ప్రా మాటలో కూడా ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమలో సత్యం ఉంటుంది. ఆ ప్రేమలో సత్యం ఉంటుంది. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే, అవసరంలో ఉన్న వ్యక్తిని ఆదుకుంటుంది. ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తుంది. ప్రియమైన సహోదరి, సహోదరులారా. సహోదరుల కోసం అది సంఘం అంటే. సంఘం అనేది బ్యూటిఫుల్ పిక్చర్ అది. సంఘం అనేది క్రీస్తు కేంద్రంగా ఉన్న సంఘంలో క్రీస్తు ఎలాగైతే ప్రేమిస్తాడో, ప్రతి విశ్వాసి మరొక విశ్వాసిని అలా ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఇది మొదటి యోహాను యొక్క తాత్పర్యం. ఈ 1 జాన్ అనే ఈ పత్రికని ఈ సంఘంలో స్టడీ చేసినప్పుడు ఈ పత్రిక గనుక కరెక్ట్‌గా అర్థమైతే విశ్వాసి అనేవాడు ఖచ్చితమైన మార్పులు రావాలి. ఆ సంఘంలో దేవుని ప్రేమ కనపడాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఆ ప్రేమలో సత్యం ఉండాలి. ఆ ప్రేమలో న్యాయం ఉండాలి. ఆ ప్రేమలో నీతి ఉండాలి. ఆ ప్రేమలో దయ, కృప, కనికరాలుండాలి. సో, థట్స్ వెరీ ఇంపార్టెంట్. సో, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. అంటే దేవుని ఎరిగినవాడు ప్రేమించకుండా ఉండలేడు. దేవుడు ప్రేమ స్వరూపి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం చెప్పాలంటే, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుని ఎరిగిన వాడు కూడా ప్రేమ స్వరూపి అని నేను దానికి యాడ్ చేస్తాను. ప్రియమైన సహోదరి, సహోదరులారా. చూసారా దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో. మనం ఎక్కడున్నాం? మనం వేర్ ఆర్ వి? విశ్వాసులని చెప్పుకుంటున్నాం, ఆరాధికులని చెప్పుకుంటున్నాం, ప్రార్థనా పరులని చెప్తున్నాం, బోధకులని చెప్పుకుంటున్నాం. ఈ ప్రేమ ఉందా? భార్య భర్తను చూసి ఏమన్నారంటే, నిజంగా మీరు యేసు ప్రభులాగా నన్ను ప్రేమిస్తున్నారండి. భర్త భార్యను చూసి ఏమన్నారంటే, నిజంగా నువ్వు యేసు ప్రభులాగా నన్ను ప్రేమిస్తున్నావు.
పిల్లలు పేరెంట్స్ ని చూసి నిజంగా యేసుప్రభు లాగా మా పేరెంట్స్ ఉన్నారు, మమ్మల్ని అలా ప్రేమిస్తారు. అలాగే పేరెంట్స్ పిల్లలను చూసి మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, యేసుప్రభు లాగా ప్రేమిస్తున్నారు. ఆ కైండ్ ఆఫ్ దేవుని యొక్క ప్రేమ మన కుటుంబాల్లో ఉందా? మన కుటుంబాల్లో లేని ప్రేమ సంఘాల్లో రాదు, 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 రాదు. నేను దేవుని ఎరిగితే నేను దేవుణ్ణి ప్రేమిస్తాను. నేను దేవుణ్ణి ప్రేమిస్తే నా భార్యని ప్రేమించకుండా ఉండాలండి, నా భర్తను ప్రేమించకుండా ఉండాలి, నా పిల్లల్ని ప్రేమించకుండా ఉండాలండి. అందుకనే ప్రతిరోజు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభా నా భార్యని ప్రేమించడానికి సహాయం చేయండి, నా భర్తను ప్రేమించడానికి సహాయం చేయండి, నా పిల్లల్ని ప్రేమించడానికి సహాయం చేయండి, నా అత్తమామను ప్రేమించడానికి సహాయం చేయండి, నా తోటి విశ్వాసిని ప్రేమించడానికి సహాయం చేయండి అని ప్రతిరోజు మన ప్రార్థనలో దట్ షుడ్ హిట్ ది లిస్ట్ ఆఫ్ ప్రేయర్. ఆ విషయాన్ని గుర్తుపెట్టు. ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు, మారు మనసు పొందినవాడు. ఎందుకంటే ప్రేమ దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఆ రక్షించబడిన వాళ్ళు మాత్రమే దేవుని ఎరుగుతారు, వాళ్ళు మాత్రమే దేవుని ప్రేమిస్తారు. దేవుడి ప్రేమ స్వరూపి, దేవుని ఎరిగిన వాడు కూడా ప్రేమ స్వరూపి. ఆ తర్వాత ఇక్కడ ఏమంటాడు చూడండి, 9వ వచనంలో, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించాడు. ఎందుకు పంపించాడు? ఆ ఎందుకు పంపించాడు? ఆయన ద్వారా జీవించినట్లు, ఆయన ద్వారా జీవించినట్లు. 10వ వచనం కూడా అంటాడు చూడండి, మనము దేవుని ప్రేమించుకొని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నట్టుకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. దేవుడు ప్రేమించాడు, ఏం చేశాడు? నెక్స్ట్ క్వశ్చన్, నువ్వు ప్రేమించావు, బాగుంది. ఎందుకంటే ప్రేమ అనేది ఇట్ ఇస్ అన్ యాటిట్యూడ్. ప్రేమ అనేది ప్రదర్శించబడాలి, ప్రదర్శించబడుకుంటే ప్రేమ కనపడదు. అని నేను ప్రేమిస్తున్నా అండి, కడుపులో ప్రేమిస్తున్నాడు కుదరదు, నీ ప్రేమను వ్యక్తపరచాలి, ఐ లవ్ యూ అని చెప్పాలి. అని నాకు నా మనసులో అనుకుంటానండి అంటే కుదరదు, అది ఇటువంటి వర్కౌట్. మన ఇండియాలో అది అలవాట్లేదు మనం. సో ఈ ప్రేమ అనేది వ్యక్తపరచాలి. సో దేవుడు ప్రేమించాడు, ఎలా వ్యక్తపరిచాడు? తన కుమారుడు పంపాడు. ఎందుకు పంపాడు? ప్రాయశ్చిత్తమే ఉంటానికి పంపాడు. అది మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉంటానికి పంపాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడం ద్వారా మనకు మారు మనసు పొందాము. మారు మనసు పొందితే మనకు వచ్చినటువంటి బ్లెస్సింగ్ ఏంటి? ఆయన ద్వారా జీవించినట్లు. ఒక గొప్ప అపోలజిస్ట్, బోధకుడు, ఆయన ఈ మాటను బట్టి రక్షించబడ్డాడు. మనం బ్రతుకుతున్నాం, ఎప్పుడు బ్రతుకుతాము? ఆయన ద్వారా బ్రతుకుతాం. ఆయన ద్వారా జీవించినట్లు. మారు మనసు పొందిన వాళ్ళు ఆయన ద్వారా జీవిస్తారు. ఎందుకంటే హీఈస్ ద లైఫ్. మనం ఆల్రెడీ మొదటి అధ్యాయం ప్రారంభం మనం చూసాం. ఆయన నిత్య జీవమై ఉన్నాడు. ఆ జీవాన్ని నేను ఎరిగాము. ఆ జీవంతో సహవాసం చేయాలంటే ఆ లైఫ్ మనల్ని కనెక్ట్ చేసేది దేవునితో. ఆ లైఫ్ ఏంటి? ఇటర్నల్ లైఫ్. ఇటర్నల్ లైఫ్ ఎవరిలో ఉంటుంది? పరిశుద్ధాత్మలో ఉంటుంది. సో పరిశుద్ధాత్మ దేవుడు నాకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆయన ద్వారా జీవించినట్లు. ఐ లివ్ త్రూ హిమ్. ఐ లివ్ త్రూ హిమ్. అందుకనే నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అన్నారు కదా యోహాను సువార్త 15:5లో. ఏమి చేయడం కాదు, యు ఆర్ డెడ్ వితౌట్ మీ అని అంటాం. సో మనము ఆయన ద్వారా జీవించినట్లు, మనం ఆయన ద్వారా జీవించినట్లు ఆయన ఏం చేశాడు? ఆయన తన ప్రేమను ప్రదర్శించాడు. మారు మనసు పొందినవాడు ఆయన ద్వారా జీవిస్తాడు, ఆయన ఎరుగుతాడు, ఆయన్ని ప్రేమిస్తాడు. ఈ విషయము 8, 9 వచనాలు చదవడం ద్వారా మనకు అర్థమైంది. దీని వలన మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఆ తర్వాత 10వ వచనం కూడా చూశాం. మనం కాదు ప్రేమించింది, తానే మనల్ని ప్రేమించాడు. ఆ తర్వాత ముందులో కూడా చెప్తాడు, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. మనం కాదా మొదట ప్రేమించింది, ఆయనే మొదట. 19వ వచనం, ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాం. ఆయనే మొదట మనల్ని ప్రేమించుతున్నాడు, ఆయన ద్వారా మనము జీవించినట్లు. చూడండి, ఇలా ఇలా మనం గనక కేర్ఫుల్ గా ఎగ్జామినేషన్ చేసుకుంటూ పోతే, ముందు జీవవాక్యం గురించి మాట్లాడతాడు, వెలుగు గురించి మాట్లాడతాడు, సత్యం గురించి మాట్లాడతాడు, ప్రేమ దగ్గరకు వచ్చేసాడు. సో దిస్ ప్రేమ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుని ప్రేమను ఎరిగితే దేవుని ప్రేమించకుండా ఉండలేము. దేవుని మనం ఎంత ప్రేమిస్తున్నాం అనేది దేనిపైన ఆధారపడుతుంది? ఎంత మనం దేవుని ఎరిగామో. ద మోర్ వి లవ్ గాడ్, ద మోర్ ద మోర్ వి నో ద లవ్ ఆఫ్ గాడ్, ద మోర్ వి బిగిన్ టు లవ్ గాడ్. సో దట్స్ అ పాయింట్. దేవుని ప్రేమను ఎరిగితే, అంటే దేవుని ఎరిగితే దేవుని ప్రేమను ఎరుగుతాము. అప్పుడు దేవుని అలా ప్రేమించడానికి సాధ్యమవుతుంది. దేవుని ప్రేమించకుండా ఉండలేము. దేవుణ్ణి ప్రేమిస్తే ఇతరులను ప్రేమించకుండా ఉండలేము.
ఇతరులను ప్రేమిస్తే వారి క్షేమం కొరకు ఏదైనా చేస్తాం, అవసరమైతే ప్రాణం కూడా పెడతాం. ఇది పాయింట్. 3 పాయింట్. వెన్ ఐ నో గాడ్, ఐ నో హౌ మచ్ హీ లవ్డ్ మీ. వెన్ ఐ నో హౌ మచ్ హీ లవ్డ్ మీ, ఐ లవ్ హిమ్. దట్స్ మై రెస్పాన్స్. ఆయన్ని ప్రేమించిన తర్వాత దాని రిఫ్లెక్షన్ ఏమవుతుందంటే, ఇతరులను ప్రేమిస్తాను, సహోదరులను ప్రేమిస్తాను, నా సొంత కుటుంబంలోని కుటుంబ సభ్యులను నేను ప్రేమిస్తాను. సో అది ఇంపార్టెంట్. నేను ప్రేమిస్తే, దేవుడు ప్రేమిస్తే ఏం చేశాడు? తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ఆయన ప్రాయశ్చిత్తంగా ఉండడానికి పంపించాడు. ఆయన ద్వారా మనం జీవించేటట్టు చేయటానికి దేవుడు ఆ గొప్ప కృపావరాన్ని అనుగ్రహించాడు. మనం ప్రేమిస్తే మనం ఏం చేస్తాము? వి డూ ద బెస్ట్ ఆఫ్ దర్ గ్రేటెస్ట్ రిక్వైర్మెంట్. వాళ్ళ అత్యవసరత ఏదైతే ఉందో, ద గ్రేటెస్ట్ నీడ్ ఏదైతే ఉందో, ఆ నీడ్ నేను మీట్ చేయటం ద్వారా, ఆ నీడ్ నేను అవసరత తీర్చడం ద్వారా నా ప్రేమను నేను వ్యక్తపరుస్తున్నాను. 17:18 అంటాడు, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఎందుకంటే ప్రేమలో భయం ఉండదు. అంతేకాకుండా పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టు. భయము దండనతో కూడింది అంటాడు. భయము దండనతో కూడింది. ఈ ప్యాసేజ్ అంతా ప్రేమ గురించే మాట్లాడుతున్నానండి. ఈ ఈ ఈ జివిష్ కల్చర్ లో లిటరేచర్ ఎలా ఉంటుందంటే, ఇది ఎందుకంటే రోమన్స్ మైండ్ సెట్ వేరే ఉంటుంది, గ్రీక్ మైండ్ సెట్ వేరే ఉంటుంది, జివిష్ మైండ్ సెట్ వేరే ఉంటుంది. జివిష్ మైండ్ సెట్ ఒక పోయం రాసినా గానీ, జివిష్ మైండ్ సెట్ లో ఒక లిటరేచర్ రాసినా గానీ ఎలా ఉంటుందంటే, ఒక ట్రూత్ ఏదైతే వాళ్ళు ఖచ్చితంగా మనకి ఒప్పించడానికి ప్రయత్నం చేస్తారో మాటి మాటికి రిపీట్ చేస్తారు. డిఫరెంట్ పదాలు వాడతారు, సినానిమ్స్ వాడతారు, డిఫరెంట్ లైన్స్ యూస్ చేసి అదే ట్రూత్ ను మాటి మాటికి నొక్కి చెప్తారు. ఈ 1 యోహాను పత్రిక మొత్తం ప్రారంభం నుంచి చివరి వరకు చూస్తే, నువ్వు గనుక రక్షించబడితే నీకు దేవుని ఎరుగుతావు, దేవుని ఎరిగితే దేవుని ప్రేమిస్తావు, దేవుని ప్రేమిస్తే నీ పొరుగు వారిని, నీ సహోదరుని ప్రేమిస్తావు. ఎందుకంటే నువ్వు ఆయన ద్వారా జీవిస్తావు. యు లివ్ త్రూ హిమ్. నువ్వు అప్పుడు వెలుగులో ఉంటావు, నువ్వు చీకట్లో ఉండవు. ఎంత స్పష్టంగా ఉంది చూడండి. నేను చదువుతాను చూడండి, చాలా సులభంగా మీకు అర్థమవుతుంది. నేను మరలా 7వ వచనం నుంచి నేను చదువుతాను. మనం 7వ వచనం నుంచి మనం కవర్ చేస్తున్నాం చివరి దాకా. ప్రియులారా, మనం ఒకరినొకరు ప్రేమిద్దాము. ఎలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడై ఏ, పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమను ప్రత్యక్షపరచబడును. మనము దేవుని ప్రేమించిదమనే కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమేంటో తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. 11వ వచనం, ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాము. మ్యాండేటరీ, ఇట్స్ అ కంపల్సరీ, నాట్ అన్ ఆప్షన్. ఇంకేమంటాడు చూడండి, 12వ వచనం, ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమవును. గతంలో కూడా ఈ మాటను చెప్పాడు. ఆయన యందు నిలిచి ఉండడం, ఆయన ప్రేమ సంపూర్ణం అవటం. 13వ వచనం, దీని వలన మనం ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. ఏలైనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేశాడు. ఇదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. ఆత్మలో పాలు దయచేశాడు. సో వీఆర్ పార్టేకర్స్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్మ దేవుడు లో మనలో పాలు ఉంది, మనకు ఉంది కనుక పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఇది. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమే దానిని నమ్ముకుని ఉన్నాము. మనం ఎందుకు నమ్ముకున్నాము? మన ఎడల దేవుని ప్రేమను ఎరిగి నమ్ముకున్నాం. 16వ వచనం, దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు మాని యందు నిలిచి ఉండును. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడినది. ఎలాగనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనమును ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే వి రిఫ్లెక్ట్ జీసస్ క్రైస్ట్, వి రిఫ్లెక్ట్ గాడ్. దేవుని వలె ఆయన ప్రేమ స్వరూపి ఉన్నాడు. మనం కూడా ప్రేమ స్వరూపులంగా మనం అవ్వాలి. అవ్వకపోతే మనం ఆయన్ని ఎరగలేదని అర్థం.
ఆయన్ని ప్రేమించట్లేదని అర్థం, ఇతరులను ప్రేమించట్లేదని దాని యొక్క తాత్పర్యము. 18వ వచనం, ప్రేమలో భయం ఉండదు, అంతేకాక పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమించలేడు. ఎంత కంక్లూజన్ బ్యూటిఫుల్ గా తీసుకొచ్చారు చూడండి. 20వ వచనం నేను మరలా చదువుతాను. నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడను. తాను చూచిన తన సహోదరుని ప్రేమించని వాడు చూడని దేవుని ప్రేమించలేడు. బా, ఏమి అల్టిమేట్ కంక్లూజన్ ఎక్కడ తీసుకొచ్చారు చూడండి. తాను చూచిన తన సహోదరుని ప్రేమించని వాడు తాను చూడని దేవుని ప్రేమించలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించవలననే ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాం. చివరికి దాని యొక్క కమాండ్ కింద, కంక్లూజన్ కింద తీసుకొస్తాడు. సో ప్రేమ గురించి ఇంకా కొంచెం మనం మాట్లాడాలనుకుంటే, మనకు తెలిసింది స్నేహితుల మధ్యలో ఉన్న ప్రేమను ఫిలియోస్ అంటారు. మనుషులకు జంతువులకు మధ్యలో ఉన్న ప్రేమను స్టోర్గే అంటారు. భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమను ఎరోస్ అంటారు. దేవునికి మానవుడికి మధ్య ఉన్న ప్రేమ అగాపే ప్రేమ. సో మామూలుగా ఈ 3 రకాల ప్రేమల గురించి సర్వసాధారణంగా మీరు గతంలో చాలా సార్లు వినుంటారు. కానీ అగాపే ప్రేమ, మనం కలిగి ఉండవలసిన ప్రేమ అగాపే ప్రేమ. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అదర్, అంటే ఐ లవ్ బికాస్ ఐ యామ్ లైక్ క్రైస్ట్, నాట్ బికాస్ యు ఆర్ వర్ది, నాట్ బికాస్ యు ఆర్ గుడ్, నాట్ బికాస్ యు రిసీవ్, నాట్ బికాస్ యు ఆర్ సంథింగ్. మీరు ఎవరైనా కానీ, హూ ఎవర్ యు ఆర్, ఐ డూ ఇట్ జస్ట్ బికాస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ బికాస్ ఆఫ్ క్రైస్ట్ అండ్ హిస్ రిఫ్లెక్షన్ ఇన్ మై లైఫ్. ఆయనను బట్టి, ఆయన నాలో ఉన్నాడు, ఆయన నాలో కార్యసిద్ధి చేస్తున్నాడు, నన్ను ప్రేరేపిస్తున్నాడు, నాకు ఆ క్యారెక్టర్ బిల్డప్ చేశాడు. ఐ డూ ఇట్ నాట్ డిపెండింగ్ అపాన్ యూ, హూ ఎవర్ మేబీ యు ఆర్, బట్ నాలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ బట్టి నేను ప్రేమిస్తున్నాను. సో దట్ ఈస్ అగాపే ప్రేమ. సో ఏ మానవుడును దేవుని ఎప్పుడూ చూచి ఉండలేదు. మనం ఒకడినొకడు ప్రేమించలేనలా దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ సంపూర్ణమను. ఇంకొకసారి కనుక వెనక్కి తిరిగి చూసుకోవాలంటే ఇలా చూడొచ్చు. మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఆయన మనకు తన ఆత్మలో పాలు కలుగజేసి ఉన్నాడు. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకుంటాడో, సార్ డాక్ట్రినల్లీ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్. తీర్పు దినమందు మనకు ధైర్యం కలగాలి. పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. ఆయనే మనను ప్రేమించాడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించడం ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. సో 4th చాప్టర్ లో మనం ఏం చూసాం? జీవవాక్యము, వెలుగు, సత్యము, ప్రేమ, నిరీక్షణ, పవిత్రత. విజయవంతమైన జీవితము మనం జీవించే వాళ్ళంగా మనం ఉంటాము. అది 4వ అధ్యాయం యొక్క సారాంశాన్ని కనుక మనం చూస్తే, సో దేవుని చిత్తమైతే నెక్స్ట్ క్లాస్ లో మనము 5th చాప్టర్ గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మనము 4th చాప్టర్ ని మనం కంప్లీట్ చేశాం. 4th చాప్టర్ మనం కంప్లీట్ చేశాం. ప్రార్థన చేసుకుందాం. ఓవర్ టు ది సముద్రయ్య గారు. ప్రైజ్ లార్డ్ అందరికీ చాలా వందనాలు.